రామ్మోహన్ గారు నమస్కారం. ఇప్పుడు వినబడుతుందా బాగానే? నమస్కారం. ఇప్పుడు వినపడుతుంది వెంకటకృష్ణ గారు. రామ్మోహన్ గారు, నేను నా ఇంట్రొడక్టరీ రిమార్క్స్లో చెప్పాను, మరి మీకు అప్పుడు అది ఆడియో రీచ్ అయిందో లేదో, 5 ఏళ్ళు దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్లాగా బతికిన కాలం అలాంటిది. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా అంటే వచ్చినాయి, ఓట్లు వేయడం కూడా అయిపోయింది. ఓకే, ఉదయం నుంచి ఎక్కడ ఏం జరుగుతోందనే ఈ విశ్లేషణ జరిగిపోయి ఉంటుంది మీకు పూర్తిగా. అక్కడక్కడ దాడులు, కొట్టడం, గొంతులు వేయడాలు, లేకపోతే ఆవిడ మహిళా ఏజెంట్ పాపం నిజంగా అది గొడ్డలతో కొట్టినట్టే అనిపించింది నాకు. అది చూస్తే గొడ్డలే గుర్తొచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్ మధ్య అఫ్కోర్స్ అయినా కూడా పెద్దగా హింస జరగలేదు అనుకోండి. మొత్తం మీద పోలింగ్ ముగిసింది, ఇంకా జరుగుతోంది కదా చాలా చోట్ల. ఏంటి ఓవరాల్గా ఇవాళ పోలింగ్ ముగిసిన తర్వాత మీ పార్టీ అంచనాలు ఏంటి? పోలింగ్ సరళిని మీరు ఎలా విశ్లేషిస్తున్నారు? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మీ అదేవిధంగా మీ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు 82 నుంచి ఎన్నో ఎన్నికలు చూస్తూ వస్తున్నామండి. అవును, ఈసారి డిఫరెంట్గా ఉంది ఎన్నికలు అనేది. ఇక రకరకాల విన్యాసాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 5 సంవత్సరాలు ప్రజలకి ఏమీ చేయకపోగా ఈ ఎన్నికల్లో కూడా అనేక విన్యాసాలు చేశారు. అయినప్పటికి కూడా ఉదయం నుంచి కూడా ప్రజల బారులు తీరి ఓటింగ్కి రావాలి, ఓటు వెయ్యాలి, జగన్కి వ్యతిరేకంగా ఓటు వెయ్యాలి అని క్యూలో నుంచున్నారండి. మీరు వెంకటకృష్ణ గారు 4 నుంచి 5 గంటలు అవును నుంచుంటే కానీ ఓటు వాళ్ళ యొక్క ఓటు వేసే పరిస్థితి లేకుండా, మరి మిషన్స్ వాంటెడ్గా ప్రభుత్వం చేపిస్తుందా, ఎలక్షన్ కమిషన్ మరి నిర్లక్ష్యమా, లేకపోతే వేరే కారణాలు ఏదన్నా కానీ ఓటరు మాత్రం 4 నుంచి 5 గంటలు శ్రమ పడితే తప్ప తన ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితిని ఇవాళ స్వయాన నేను చూసిన దాఖలాలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. అయినప్పటికీ కూడా దేశ విదేశాల నుంచి వచ్చి, అనేక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నాకు ఎక్కడికక్కడ ప్రజలు వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత పరాకాష్ట. మనం ఇన్ని ప్రభుత్వాలు చూసాం కానీ ఇంత వ్యతిరేకత అనేది నేనైతే ఇప్పుడు చూడలేదు. అది స్పష్టంగా కనపడుతుంది. రెండోది, అభివృద్ధికి పట్టం కట్టాలి అనేది ఎక్కడికి వెళ్ళినా కానీ క్లియర్గా కనపడుతుంది. ఎంప్లాయీస్ అంతకుముందు ఓటు వేయనండి, ఈవేళ ఓటింగ్ సరళి చూడనివ్వండి, చాలా స్పష్టంగా మాకైతే కనపడుతోంది. సైకిల్ వైపు ప్రజలంతా కూడా ఓటు వేశారు. అత్యధిక స్థానాలు మాకు రాబోతున్నాయి అనేది నాకు క్లియర్గా ఇండికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నాకున్న 44 సంవత్సరాల రాజకీయ అనుభవంలో, అదేవిధంగా పార్టీలో వ్యవస్థాపక రోజు నుంచి అనేక ఎన్నికలు చూసాము. ఈసారి క్లియర్గా కనపడుతోంది వెంకటకృష్ణ గారు. 140 పైచిలుకు స్థానాలు రాబోతున్నాయి. అది స్పష్టంగా నాకున్న అంచనా. ఓకే, సరే, మిగతా వాళ్ళకి కొంత అత్యాశ అనిపించవచ్చు, ఇంకోటి అనిపించవచ్చు, ఇంకో రకంగా అనిపించవచ్చు. ఇంకా ఇప్పుడు కూడా మీరు వెళ్తే కిలోమీటర్ల దాకా ప్రజల బారులు చేరి నుంచునున్నారు. కొన్ని చాట ఎలక్ట్రిసిటీ లేదు, కొన్ని చాట వసతులు సరిగా లేవు. ఈవేళ షుగర్తో బాధపడే వాళ్ళు ఉంటారు, అనేక రకాల ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. అయినా కానీ 4 గంటలు 5 గంటలు ఉండముంటే ఓటు వేయటానికి అంత బాధపడాలా అనేది, ఎట్టి బస్సులో ఓటు వేయాలని నుంచునున్నారు. ఒకసాటకి వెళ్తే వినుకొండల ఉదాహరణకి బ్యాటరీ అయిపోయిందని 2 గంటలు ఛార్జ్ చేయాలని ఆగమని చెప్తున్నారు. ఇంకోసారి విశాఖపట్నంలో ఇంకో రకమైన ఇబ్బంది. అదేవిధంగా ఈవేళ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలా డెస్పరేట్గా ఉన్నారనేది కనపడతా ఉంది. వాళ్ళు చేసిన, ఇందాక మీరే చెప్పారు, మాచర్లో కానివ్వండి, లేదా అక్కడ పొంగునూరు కానివ్వండి, పీలేరు కానివ్వండి, అనేక చోట్ల కాన్స్టిట్యూన్సీలు పెట్టారు. తెనాలి, నగరి, మైదుకూరు కూడా. తెనాలైతే ఒక శాసనసభ్యుడే
స్వయంన బెంగళూరు నుంచి ఒక ఓటర్ వస్తే క్యూలో రండి అని అన్నందుకు కొట్టేశాడు ఆయన్ని. తెనాలి సో తెనాలి ఇవన్నీ కూడా దాఖలాలు చూస్తూ ఉంటే వాళ్ళు తెనాలి అవును. సో ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు నిస్సహాయ పరిస్థితుల్లో ఆక్రోషంగా ఏం చేయాలో తెలియక మరి అనేక హింసలు పెట్టారు మా కార్యకర్తలను కానీ సామాన్య ఓటర్స్ కానీ. అదేవిధంగా కొన్నిసార్లు పోలీసు ఓవరాల్ గా ఇప్పుడు మీరు 140 అన్నారు కదా, మీరు ఈ 140 అని అన్నారు. పార్లమెంటు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ కూటమికి అవుట్ ఆఫ్ 25? కాంగ్రెస్ తులసిరెడ్డి గారు తీసేసుకున్నారు, అవుట్ ఆఫ్ 25 సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది, నో డౌట్ అందులో. అవునండి, 20+ఏనండి. ఓకే, సో ఓవరాల్ గా స్టేట్ మొత్తం నుంచి కూడా మీ క్యాడర్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్, ఇప్పుడు మీరు చేస్తున్న విశ్లేషణకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ కార్యకర్తలు మీ నెట్వర్క్ ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఉందా? అలాగే ఉందండి. మీరు ఉత్సాహం చూస్తే ఇప్పుడు దాకా సార్ కూడా ఇక్కడే ఉన్నారు పార్టీ ఆఫీసులు. ఇప్పుడే వెళ్తుంటే ఆల్రెడీ ఇక్కడే స్లోగన్లు ఇచ్చుకుంటూ కార్యకర్తలందరూ విపరీతంగా వచ్చి ఉన్నారు. అంటే అదేవిధంగా ఎవరికి ఎవరితో మాట్లాడినా కానీ ఎక్కడ చూసినా కానీ అదే వాతావరణం కనపడుతుంది. సరే, మిగతా వాళ్ళు రాజకీయ విమర్శలు ఏమి చేసినా కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నది అనేది స్పష్టంగా కూడా సంకేతాలు పొద్దునుంచే కనపడుతూ ఉన్నాయి. ప్రజలు క్యూలో ఉన్నదానికి కానీ ఇంకా ఉన్నారు. ఇంకా మీరు వెళ్తే మహిళలు రామవరపాడు కానీ ఇక్కడ కానీ ఇంకా చాలా బూతుల దగ్గర ఉన్నారు కూడా, ఇందాక కూడా చెప్తున్నారు. అవును, ఉన్నారు. సో వాళ్ళకి ఇబ్బందులు, నేనేమంటున్నానంటే త్రాగు నీరు లేకపోయినా కానీ మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంది, అయినప్పటికీ వసతులు లేకపోయినా కానీ వాతావరణం సహకరించకపోయినా కానీ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వచ్చారు. అయితే రామ్మోహన్ గారు మీరు అన్నట్టుగా సుదూర ప్రాంతాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి రాష్ట్రానికి వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవడం అనే దాంట్లో ఒక రకమైన కసి, ఆకాంక్ష, భయం ఉంటాయి. అలాగే మీరు చెప్పినట్టుగా 1, 2 గంటలు, 3 గంటలు వయసుని, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిలబడి ఓటేయడంలో కూడా ఒక కసో, లేకపోతే అమ్మో వేయకపోతే ఏమైపోతామో అనే భయమో ఏదో ఒకటి ఉంటుంది. అలాగే ఉదయం 6 నుంచే నేను ఎప్పుడు చూడలే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మహిళలు ఎలా ఉంటారంటే కాస్త మెల్లగా 8-9 ప్రశాంతంగా పిల్లలందరినీ కాస్త స్నానాలు చేయించుకుని ఎప్పుడో రావడం చూస్తామని. అలాంటిది ఈసారి 6:30కే బూతుల దగ్గర కనిపించారు మహిళలు.